చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ట్రోల్స్ పై తీవ్రంగా స్పందించింది. ఎక్స్ స్పేస్ లో అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సజ్జనార్ ను ట్యాగ్ చేసి సహాయం కోరింది. తక్షణం స్పందించిన సజ్జనార్ నిందితులను అరెస్ట్ చేయించేందుకు ఆదేశాలిచ్చారు. ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులపై ఎప్పటిలానే స్పష్టంగా స్పందించింది. తాజాగా ఎక్స్ స్పేస్ లో కొందరు యువకులు గ్రూప్ గా చేరి అసభ్య పదజాలంతో మాట్లాడారు. మహిళలపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. చిన్మయి కామెంట్ చేయగానే ఆమెను కూడా బూతులు తిట్టారు. దీంతో క్షోభించిన చిన్మయి తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులను, డీజీపీ సజ్జనార్ ను ట్యాగ్ చేసింది. రోజువారీ వేధింపులతో విసిగిపోయాను, వీళ్లు నా పిల్లలు చనిపోవాలని కోరుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఫిర్యాదు చేయడానికి సిద్ధమని పేర్కొంది. ఆమె పోస్ట్ వైరల్ కావడంతో సజ్జనార్ తక్షణం స్పందించారు. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సైబర్ క్రైమ్ తెలంగాణ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసులు వారిని పట్టుకునే ప్రక్రియలో ఉన్నారు. సజ్జనార్ సత్వర స్పందనకు చిన్మయి కృతజ్ఞతలు తెలిపింది. ఆన్లైన్ ట్రోలింగ్ పై ఇది కఠిన హెచ్చరికగా మారింది. SSMB 29 అనౌన్స్మెంట్ వీడియో సంచలనం సృష్టించింది. టాలీవుడ్ టాప్ స్టార్స్ ను చూపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు అందరూ హాజరయ్యే అవకాశం ఉంది. ఇది భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోనుంది. అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న SSMB 29 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వీడియో ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఈ వీడియోలో టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరినీ వరుసగా చూపించడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. ఈ భారీ బడ్జెట్ చిత్రం గ్లోబ్ ట్రాటర్ పేరుతో రూపొందనుండడంతో అంచనాలు మరింత పెరిగాయి. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ హాజరయ్యే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. మహేష్, రాజమౌళి ప్లాన్ చేస్తే ఏదైనా సాధ్యమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ ఒక్కచోట చేరితే ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అపూర్వ లాంచ్ ఈవెంట్ గా నిలిచిపోనుంది. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం అభిమానులను ఆసక్తిగా ఎదురు చూపిస్తోంది. ఈ సెన్సేషనల్ బజ్ వెనుక నిజమెంత అనేది త్వరలో తేలనుంది. రాఘవ లారెన్స్ కాంచనా 4 అనౌన్స్మెంట్ తోనే సంచలనం సృష్టించింది. డిజిటల్ హిందీ హక్కులు ఏకంగా 100 కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే, నోరా ఫతేహి నటిస్తున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. హర్రర్ కామెడీ జానర్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన కాంచనా సిరీస్ 4వ భాగంతో మళ్లీ రెడీ అవుతోంది. దర్శక, నటుడు రాఘవ లారెన్స్ ఈ చిత్రంతో తన సత్తా చాటనున్నారు. అనౌన్స్మెంట్ తోనే అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించిన కాంచనా 4 ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ హక్కులు 50 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ మరో 50 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది. పూజా హెగ్డే, నోరా ఫతేహి లాంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో నార్త్ ఇండియాలో భారీ రెస్పాన్స్ లభించడం ఖాయం. కాంచనా 3 తర్వాత విరామం తీసుకున్న లారెన్స్ ఈ సిరీస్ తో మళ్లీ బ్లాక్ బస్టర్ సాధించనున్నారు. షూటింగ్ పూర్తి వేగంగా సాగుతోంది. సినీ వర్గాలు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. హర్రర్ కామెడీ అభిమానులకు ఇది పండగలా ఉండనుంది. చక్కని నడక చూస్తే కిక్కే ఎక్కనే, ఏ అందాలన్నీ తలుకుమంటే